గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. అలాంటి గ్రామీణ అభివృద్ధిని నాటి జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమల్లో ఏపీ దూసుకుపోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విషయంలో ఏపీ అధమ స్థానంలో ఉండగా ఇప్పుడు అగ్రభాగానికి ఏగబాకుతోంది. ఈ స్కీమ్ అమల్లో జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ 24వ స్థానంలో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన కార్యాచరణ చర్యలతో ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. ఇదంతా కేవలం 4-5 నెలల్లోనే సాధ్యం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీఎస్ఏ అమలును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించడంతో దీని కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాలేదు. ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఢిల్లీ పంచాయతీరాజ్ శాఖ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు తప్పు చేసిన వాళ్లలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ అధికారులు ఆర్జీఎస్ఏను గాడిలో పెట్టాలి అని నిర్ణయించి చర్యలు ప్రారంభించారు. అధికారుల నిరంతర కృషితో ఇప్పుడు ఆర్జీఎస్ఏ కింద శిక్షణ ఇవ్వడంతో ఏపీ ముందు భాగాన నిలిచింది. భవిష్యత్తులో దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.